హలో అండి, అందరికీ నమస్తే. మన ఇంట్లో ఉపయోగపడే మరో మంచి ప్రోడక్ట్ అయితే మీ ముందుకైతే వచ్చాను. ఇది నేను ఫ్లిప్కార్ట్లో అయితే బై చేయడం జరిగింది. నేనేం బై చేశానో ఒకసారి అయితే చూడండి. ఇది మన ఇంట్లో ఉండే నార్మల్ ఎల్ఈడి బల్బు. నేనైతే ఫ్లిప్కార్ట్ ద్వారా ఇన్వర్టర్ బల్బును అయితే బై చేశాను. దీన్ని ఒకసారి మీ ముందు అన్బాక్సింగ్ చేసి ఏమైనా డ్యామేజెస్ అయిందా, వర్క్ అవుతుందో లేదో ఒకసారి అయితే చూపిస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఈ ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్లో 250 రూపీస్ అయితే ఉందండి. ఇది మొత్తం 2 బల్బ్స్ అయితే వస్తాయి 250 రూపీస్కి. ఒక్కో బల్బు 4 అవర్స్ ఛార్జ్ అవుతే మీకు 4 అవర్స్ అయితే లైట్ బ్యాకప్ అయితే ఇస్తుంది. పవర్ పోయినప్పుడు మీకు 4 అవర్స్ అయితే లైటింగ్ అయితే ఉంటుంది. విలేజెస్లో ఉండే వాళ్ళకి ఎక్కువగా పవర్ కట్స్ అయితే అవుతాయి కదండి. వాళ్ళకైతే ఈ బల్బు ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ముఖ్యంగా స్టూడెంట్స్ ఉన్న ఇళ్ళల్లోని, మళ్ళీ చిన్న చిన్న కిరాణా షాపులు ఉండే దగ్గర అందరూ ఇన్వర్టర్లు అయితే పెట్టుకోలేరు కాబట్టి ఇలాంటి ఇన్వర్టర్ బల్బులు పెట్టుకోవడం వల్ల వాళ్ళకి లైటింగ్ అయితే ఉంటుందండి. 4 అవర్స్ బ్యాకప్ అయితే ఇస్తుంది ఇది. ఈ బల్బ్ మీకు బయట షాపుల్లో కూడా దొరుకుతాయండి. నేనైతే ఆన్లైన్లో బై చేశాను. దీని ఎంఆర్పి 888 రూపాయలు అయితే ఉందండి. ఈ 2 బల్బులు కలిసి మనకి 250 రూపాయల్లోనే వచ్చింది ఫ్లిప్కార్ట్లో. ఈ బల్బుని నేను ఒకసారి అయితే చెక్ చేస్తా అండి మీ ముందే. ఏమైనా డ్యామేజెస్ అయినా, మళ్ళీ ఇక్కడ లైట్ పనిచేయకపోయినా నేను ఫ్లిప్కార్ట్లోనే రిటర్న్ పాలసీ అయితే ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి ఇష్యూ ఉన్నా ఈ బల్బును అయితే రిటర్న్ అయితే చేయొచ్చు, లేకపోతే రిఫండ్ కూడా తీసుకోవచ్చు. మీరు బై చేసిన వెబ్సైట్ని బట్టి 7 డేస్ 10 డేస్ అలాగా రిఫండ్ పాలసీ కానీ రిటర్న్ ఆప్షన్ కానీ అయితే ఉంటుందని మీకు వెబ్సైట్లో. ఈ రెండో బల్బును కూడా చెక్ చేస్తున్నాను. స్ట్రాంగ్గానే అయితే ఉందండి. ఇప్పుడైతే ఒకసారి మీకు ఈ బల్బుని ఆన్ చేసి అయితే చూపిస్తాను. ఒకసారి ఈ బల్బుని ఛార్జ్ చేశాక ఈ బల్బ్ హోల్డర్లో పెట్టకుండా మీ చేతిలో పెట్టుకుని మీరైతే ఈ బల్బుని వెలిగించవచ్చు. అది ఎలాగో ఈ వీడియో లాస్ట్లో చూపించాను. తప్పకుండా వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇలాంటి బల్బ్ మీ ఇంట్లో ఒక్కటైనా ఉండాలండి. ఇది మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా ఒక బల్బ్ను అయితే బై చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోని అలాగే కామెంట్స్లోనైతే ఈ బల్బు యొక్క లింక్స్ అయితే ఇస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి ఈ బల్బును అయితే బై చేయొచ్చు. ఆ బల్బ్ అయితే ఇప్పుడు ఛార్జ్ అయి ఉంటుందండి. ఆ హోల్డర్లో తీసి నేను ఇప్పుడు దాన్ని ఎలా వెలిగించవచ్చో చూపిస్తాను. హోల్డర్ సహాయం లేకపోయినా ఇలా మీ చేతితోటైతే ఈ బల్బును అయితే వెలిగించవచ్చండి. అవుట్ సైడ్ మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఎమర్జెన్సీగా మీకు లైట్ అవసరం ఉంటే మీరు ఇలాగైతే లైట్ని అయితే వెలిగించుకోవచ్చు. తప్పకుండా ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.